హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్గా హెల్తీగా అవకాడో టోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే హెల్త్కి చాలా మంచిదండి. ఈ అవకాడో టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అవకాడోని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ అవకాడో అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలానే హార్ట్కి, స్కిన్కి, ఐస్కి, బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో గుడ్ ఫ్యాట్ ఉండడం వల్ల పిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి. మనం అవకాడోని బాగా పండింది అయితే చూసి తీసుకోవాలి. అవకాడోని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సీడ్ అనేది ఉంటుంది. అవకాడో లోపల మొత్తం అంతా కూడా బటర్ లాగా ఉంటుందండి. మొత్తం అంతటిని కూడా తీసుకొని ఒక స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా మెత్తగా ఉండేటట్టు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న అవకాడోలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ మిరియాల పొడికి బదులుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత బ్రెడ్ వేసి టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు నచ్చిన బ్రెడ్ని యూజ్ చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా బటర్ వేసి బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ మీద మనం ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న అవకాడో మిక్స్ని వేసుకొని పైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకొని శాండ్విచ్ లాగా మనం కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.